బుచ్చిబాబు గారు ఏఆర్ రెహమాన్ కాంబినేషన్లో వస్తున్న పెద్ద చిన్న వీడియో అండి. ఇన్స్టాగ్రాము యూట్యూబ్లో షేక్ చేసి పాడేస్తుందండి. అది చిన్న వీడియో కానీ అందులో అంత మ్యాటర్ ఉందన్నమాట. గ్రౌండ్లో క్రికెట్ ప్రతి కూడా ఆడతాడు కానీ ఏంటంటే కొత్తగా ఉంది ఆ స్టైల్. బ్యాట్ కింద కొట్టి సిక్స్ కొడుతుంటే హిట్ అయితే మాత్రం సిక్స్ పక్కా అన్నట్టుగా ఉంది. సో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అండ్ బుచ్చిబాబు గారి డైరెక్షన్ ఉప్పినతో చూసాం మనము. అందులోనూ సుకుమార్ గారి శిష్యుడు ఎలా ఉంటుందో మనం ఊహించుకుంటాం. కానీ గేమ్ చేంజర్ తర్వాత డిసప్పాయింట్ అయిపోయాక ప్రజలు ఎలాంటి స్టోరీ ఎంచుకుంటారు, ఎలా నచ్చుద్ది అని చెప్పేసి బుచ్చిబాబు గారి స్టోరీ ఏదో మొత్తానికి ఒక విజయనగరము శ్రీకాకుళం చుట్టూ తిరిగి ఒక క్రికెట్ ఆడుకునే ఒక సామాన్యమైన కుర్రోడు ఎలా ఉంటాడో అలా అనిపించింది రామ్ చరణ్ గారిని చూస్తుంటే. కానీ డాక్టర్ మించి కొన్ని సీన్లు ఎలివేషన్ షాట్లు కానీ కొన్ని లుక్స్ ఇవన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయండి. చాలామంది అంటున్నారు రంగస్థలము పుష్ప 2 ఆ లుక్స్ అలా ఉన్నాయని అంటున్నారు కదా. నాకైతే అసలు రామ్ చరణ్ గారు ఇంకా న్యూ లుక్లో కనిపించినట్టు అనిపించింది నా అభిప్రాయం అయితే. కానీ సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు ఇందులో క్యాస్టింగ్ కూడా తమిళ్లో ఒకళ్ళు, హిందీలో ఒకళ్ళు, తర్వాత చాలామంది పుకార్లో నిజమో తెలియదు కానీ ధోని గారు ఉంటానంటున్నారు. అంటే క్రికెట్ కదా ఏమో ఉండొచ్చేమో, అంటే ఏదో ఉండబోతుందండి. కొడితే గట్టిగా ఉంటుందని అనిపించింది. సో నాకైతే లుక్స్ బాగా నచ్చినాయి. ఇంకా ఏదో దాచారని అనిపిస్తుంది. చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం.